ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 90వ కీర్తన 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. 90వ కీర్తన 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములనియు ఉత్సహించి సంతోషించెదము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రవక్త అయినటువంటి మోషే ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క 90వ కీర్తనలో అనేక మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. ప్రాముఖ్యమైనటువంటి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఉదయకాలంలోనే దేవుని యొక్క సన్నిధిలో గడిపితే కలిగేటువంటి ఆశీర్వాదములు, కలిగేటువంటి దీవెనలు ఎంతగా ఉంటున్నాయంటే, మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము అని ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. మనం బ్రతికినంత కాలము సంతోషము సమాధానము ఉంటున్నది. ఎందుకనగా దేవుని సన్నిధిలో నిత్య సంతోషం, దేవుని యొక్క సన్నిధిలో నిత్య ఆనందము ఉంటున్నది. ఆయన సన్నిధిలో నివసించు వారందరూ కూడా ధన్యులు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఎందుకనగా ఆయన సన్నిధిలో నిత్య సంతోషము దొరుకుతూ ఉంటుంది. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తుల నుండి బయటికి వచ్చిన తర్వాత మోషే వారిని అనేక రీతిలుగా ఆత్మీయంగా నడిపిస్తూ ఉంటున్నాడు. అయినా కూడా వారందరూ కూడా మోషే పైన తిరుగుబాటు చేశారు. వారందరూ కూడా మోషేను సనుక్కున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు అనేక రీతిలుగా మేలులు చేస్తూ ఉంటున్నాడు. అయితే దేవుడు చేసినటువంటి మేలులను మనం మరిచిపోతూ ఉంటున్నాం, జ్ఞాపకం చేసుకోము. ఎందుకనగా దేవుడు మనకు చేసినటువంటి అనేక గొప్ప కార్యాలు మన జీవితాలు అనేకంలో ఉంటున్నాయి. అందుకే 3వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుని యొక్క ప్రేమ లేకున్నట్లయితే, దేవుని యొక్క కృప లేనట్లయితే మనం ఏ పాటి వారము. అందుకే అక్కడ అంటున్నాడు, నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. అనాది కాలంలో దేవుడు మంటి నుండి మనుషుల్ని రూపించాడు. తిరిగా ఆయనకు సమస్తము తెలుసు. తిరిగా ఆత్మ, ఆయన దయచేసినటువంటి ఆత్మ ఆయన వద్దకు వెళ్ళాలి. ఈ యొక్క శరీరము మన్ను కాబట్టి మన్నుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ 10వ వచనంలో మనం గమనించినట్లయితే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. మా ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము అని దేవుని సన్నిధిలో మోషే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, ధన్యతను బట్టి మనము ఇతరుల కొరకు మనం ప్రార్థించేటువంటి వారిగా మనం ఉంటున్నామా? అంత మాత్రమే కాదు, కానీ ఉదయమున ఆయన కృపతో మనల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు, మంచి గోధుమలతో నేను మిమ్మల్ని తృప్తిపరచదును అని దేవుడు వాగ్దానం చేసి ఉంటున్నాడు. మనము
సృష్టించినటువంటి సృష్టికర్త మనకు ఏది అవసరతగా ఉంటున్నదో, ఏమి కొదువుగా ఉంటున్నదో సమస్తము ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన సన్నిధిలో మనం గడిపినట్లయితే, ఉదయ కాలంలో ఆయన సన్నిధిలో మనం నివసించినట్లయితే మన దినములన్నీ కూడా మనము సంతోషంగా ఉంటాం. ఉదయకాలంలో నువ్వు ఏ పనైనా ప్రారంభించు. ఉదయం లేచినదే ఆయన సన్నిధిలో నువ్వు కనపడినట్లయితే, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే మరి మా దినములన్నీ మరి ఉత్సహించి సంతోషించదు. మన మోషే ఏ రీతిగా అయితే ప్రార్థన చేస్తుంటున్నాడో దేవుని సన్నిధిలో, ఆ రీతిగా నేను దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఆమేన్.